ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములో దైవజనులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, సంఘస్థులందరికీ శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నాను. అంశము: అధికారము గల దేవుడు. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ వచనం వరకు మనము గమనించినట్లయితే, ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు మరణము పైన అధికారం గల దేవుడు అని వ్రాయబడి ఉన్నది. ఒక అధికారి కుమార్తె అప్పుడే చనిపోయినది. అయితే అధికారి ప్రభువైన యేసు క్రీస్తు దేవుని దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కి, అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి ఆమెను ముట్టుకొనిన ఎడల నా కుమార్తె బ్రతుకును అని గొప్ప నమ్మకంతో లేదా విశ్వాసముతో ఈ అధికారి యేసు ప్రభుదేవుని వేడుకున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఈ అధికారి నమ్మకమును చూసి గమనించి వెంటనే ఆ అధికారి ఇంటికి వెళ్ళాడు. అధికారి ఇంట్లో ప్రవేశించాడు. అధికారి కుమార్తె చనిపోయినది, అనగా మరణించినది. అధికారి కుమార్తెను ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ముట్టాడు లేదా పట్టుకున్నాడు. వెంటనే ఆ కుమార్తె లేచి కూర్చున్నది. యేసు ప్రభుదేవుని శక్తి, బలము, ప్రభావము, ప్రసన్నత ఆ కుమార్తెలోనికి యేసు ప్రభుదేవునిలో నుండి ప్రవహించింది. యేసు ప్రభుదేవునిలో నుండి వెళ్ళింది. వెంటనే చనిపోయిన కుమార్తె బ్రతికినది. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఇక్కడ చేసిన దేవుడు అనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభుదేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మరణము పైన అధికారము గల దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, ఆయన విజయశీలుడు అనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు సర్వాధికారము గల దేవుడు. ఇలాంటి దేవుణ్ణి నీవు నేను మనమందరము కలిగి ఉండడము ధన్యులము, భాగ్యవంతులము అనే సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి యేసు ప్రభుదేవుని దగ్గరికి ఈ అధికారి వలె మనము వెళ్ళాలి, ఆయనకు మ్రొక్కాలి, విశ్వాసముతో దేవుని వేడుకోవాలి. తద్వారా దేవుడు మనందరి వ్యక్తిగత, కుటుంబ, పరిచర్య, సంఘ జీవితాలలో, అనేకుల జీవితాలలో దేవుడు అద్భుతములు జరిగించి ఆశీర్వదించి ఆనందకరమైన జయ జీవితమును దయచేస్తాడని దైవలేఖన భాగము ద్వారా తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నా. ఈ మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరి హృదయాల్లో ఫలింపచేయును గాక. ఆమెన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. యేసయ్యా, మీకు వందనాలు. మీరు మాట్లాడిన మీ యొక్క అద్భుతమైన మాటల కొరకు స్తోత్రాలు. మా అందరి హృదయాలను నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వదించి ఆనందింపజేసి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. Jesus Christ bless you and your family members abundantly.